మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ ఇండియన్ రైల్వేస్, సో భారతీయ రైల్వే శాఖలోకి ఇంకొక కొత్త రైల్వే వ్యవస్థని మెర్జ్ చేయడం జరిగింది. సో దాన్ని, ఆ కొత్త వ్యవస్థ కొంకన్ రైల్వే వ్యవస్థ అండి. సో ఈ కొంకన్ రైల్వేని భారతీయ రైల్వేలో విలీనం చేయడం జరిగింది. సో కొంకన్ రైల్వే ఈజ్ మెర్జ్డ్ విత్ ఇండియన్ రైల్వేస్. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ కొంకన్ రైల్వేస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, క్లియర్ కదా. సో ఈ కొంకన్ రైల్వేస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సేవలను ఏ రాష్ట్ర పరిధిలో ఉపయోగిస్తూ ఉన్నారు అదొకటి మనం నేర్చుకోవాలి. సో ఏ రాష్ట్రాల్లో ఈ కొంకన్ రైల్వే సేవలను వినియోగిస్తున్నారంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. నథింగ్ బట్ ఇప్పుడు ఇది ఇండియా అనుకుంటే ఇండియా లైక్ మన కోస్టల్ లైన్ అనుకుంటే ఈ కోస్టల్లో లైక్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ కొంకన్ రైల్వే సేవలను వినియోగంలో ఉండడం జరిగింది. సో జనరల్గా ఈ కొంకన్ రైల్వే ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఈ వెస్టర్న్ సైడ్ అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి. సో వీటిలో మనం పశ్చిమ కనుమలు అంటాం. సో ఈ పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి సీనిక్ లైక్ సినారియో లైక్ బ్యూటీని ప్రజలకు చూపించడము, లేదా టూరిజం సెక్టర్ని డెవలప్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ని చూపించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కొంకన్ రైల్వేని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? సో దీని యొక్క టోటల్ లెంత్ మనం చూసుకున్న 741 కిలోమీటర్స్ మేర అయితే టోటల్ లెంత్ అనేటువంటిది ఉంటుంది అండి. సో 741 కిలోమీటర్స్ మేర దీని యొక్క టోటల్ లెంత్ అనేటువంటిది ఉంటుంది. సో దీనిని ఏర్పాటు చేసింది కూడా 1990. సో 1990లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ కదా. 1990లో ఈ యొక్క కొంకన్ రైల్వేని మనం స్థాపించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా మెర్జ్ చేసాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే సో మెర్జ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏముంటాయంటే దీని వలన ఈ కొంకన్ రైల్వే ఇండియన్ రైల్వేస్తో కలిసింది కాబట్టి ఫినాన్షియల్ క్రైసిస్ ఉండదు. ఇప్పుడు ఇది మెర్జ్ చేయడానికి కూడా కారణం ఏంటి? ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఉంది కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి కొంకన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్తో మెర్జ్ చేశారు. సో ఫర్దర్గా ఈ ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఉండదు. సో మెరుగైనటువంటి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం, పర్యాటక రంగానికి మనం అందించడానికి ఆ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి మెయిన్